కథలు తెలుగు. యమునా తీరాన గోపికలు స్నానం చేయడానికొచ్చారు. వారు తమ రంగురంగుల దుస్తులను చెట్టు కొమ్మపై వరుసగా ఉంచారు. అదే సమయానికి చిన్న కృష్ణుడు దూరం నుండి చూసి ఓ చిలిపి ఆలోచనతో చిరునవ్వు చిందించాడు. నెమ్మదిగా చెట్టు దగ్గర చేరి గోపికల దుస్తులను ఒక్కోటి తీసుకొని మరింత ఎత్తైన కొమ్మలపై పెట్టాడు. దుస్తులు గాల్లో ఎగిరిపడుతూ కనిపించగా కృష్ణుడు చెట్ల వెనుక దాక్కుని తన అల్లరిపై ఆనందంగా నవ్వుకుంటూ ఉన్నాడు. స్నానం ముగించుకుని గోపికలు బయటకు వచ్చి చెట్టు వైపు చూసేసరికి తమ దుస్తులు కనిపించక ఆశ్చర్యపోయారు. కాసేపు వెతికిన తర్వాత అవి ఎత్తైన కొమ్మల్లో వేలాడుతూ కనిపించాయి. వాటిని అందుకోవడానికి వారు చాలా ప్రయత్నాలు చేస్తూ ఇబ్బంది పడ్డారు. ఈ దృశ్యం మొత్తం చిన్న కృష్ణుడు దాగి ఎంతో సంతోషంగా చూస్తూ ఉన్నాడు. చివరకు గోపికలు దుస్తులను కష్టపడి తెచ్చుకునే వరకు అతని చిలిపి నవ్వు ఆగలేదు. ఒరే మనవళ్ళు మనవరాళ్ళు, వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ కొట్టండి. అలాగే మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి. మర్చిపోయాను, పక్కనే ఉన్న గంటను కూడా కొట్టండి. అప్పుడే నేను చెప్పే ప్రతి కథ మీరు వినడానికి చూడడానికి బాగుంటుంది. పిల్లలు, మంచి కథతో మళ్ళీ వస్తాను.